హలో అండి, జై శ్రీరామ్. వెల్కమ్ టు పవిత్ర బ్రైడల్ మేకోవర్స్. ఈరోజైతే స్టూడెంట్స్కి హెయిర్ స్టైలింగ్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో హెయిర్ స్టైలింగ్ టూల్స్లో ఎలాంటి టూల్స్ యూస్ చేయాలి, ప్రొఫెషనల్ యూస్కి ఎలాంటి టూల్స్ తీసుకోవాలి, పర్సనల్ యూస్కి ఎలాంటి టూల్స్ యూస్ చేస్తారు ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. సో హెయిర్ డ్రయర్స్ దగ్గర నుంచి టాంగ్స్, స్ట్రైట్నర్స్, క్రింపింగ్ మిషన్స్, కూమ్స్, అలాగే హెయిర్ స్టైలింగ్ స్ప్రేస్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇందులో బ్రాండ్, అట్ ద సేమ్ టైం బ్రాండ్, ఏ టూల్ ఏ బ్రాండ్లో బాగుంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. టాంగ్స్లో అయితే ఏ హెయిర్ స్టైల్కి ఎలాంటి టాంగ్స్ యూజ్ చేయాలి, ఐ మీన్ కర్లింగ్ మిషన్, టాంగ్స్నే కర్లింగ్ మిషన్స్ అని అంటారు. ఈ కర్లింగ్ రాడ్ ఏ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్కి ఏ కర్లింగ్ రాడ్ యూజ్ చేయాలి ఏంటి. సో స్ట్రైట్నర్స్లో సెరామిక్ ప్లేట్సా, టైటానియం ప్లేట్సా, నార్మల్ స్టీల్ ప్లేట్సా, ఇవన్నీ కూడా ఉంటాయండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో శారీ ప్రీ ప్లీటింగ్ కోసం ఎలాంటి స్ట్రైట్నర్స్ యూజ్ చేయాలి, హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం ఎలాంటి స్ట్రైట్నర్స్ యూజ్ చేయాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. సో బ్యూటీషియన్ కోర్స్ గురించి డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎక్స్ప్లెయిన్డ్గా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.